పేద మహిళలకు ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా మద్దతుతో మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు వేరొక నాయకులకు కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం జరగాలని, అర్హులకు ఇళ్ల స్థలాలు అందించాలని నేతలు డిమాండ్ చేశారు. ఇవ్వండి, మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పి చాలా మంది ఈ సెంటు పట్టం మీరు వెనక్కి తీసుకోండి, మీరు అప్పుడు పెట్టడానికి లేదు అనేది అలాగే విధంగా ఈ రోజున ఆ కుటుంబాలన్నింటినీ కూడా వేలాది కుటుంబాలని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో కాకినాడలో శాంక్షన్ అయిన కాలేజీని అక్కడ అన్ని రకాలుగా సరిపోయే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకువచ్చి పట్టాదారులు మరి భూమిలో ఆ కాలేజీ ఇవ్వటానికి ఉత్తర్వులు నడపడం అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది లబ్ధిదారులందరిలో. వాళ్ళందరూ కూడా కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 చూసుకున్న వేలాది మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు ఈ అన్యాయం ఏంటి? 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పట్టా భూములకి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, గృహ నిర్మాణ శాంక్షన్ కూడా లేదు. ఏమీ చెయ్యకపోగా మా చేతిలో ఉన్న పట్టాలు లాక్కునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే మేము ఏం చేయాలని చెప్పి ఆడపడుచులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళల పక్షాన. ఇదేనా మహిళలకి మేలు చేసే విధానం? ఇప్పటికే సంక్షేమ పథకాల పేరుతో నీకు 15 పెట్టి ఇవ్వకపోగా, నిరుద్యోగ వృత్తులు ఇవ్వకపోగా, కుటుంబాలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, 2 సంవత్సరాల్లో కనీసం పెన్షన్ కూడా శాంక్షన్ చేయకపోగా వారి చేతిలో ఉన్న పట్టాలు లాక్కుంటారా? అది కూడా ఒక వ్యక్తుల కోసం లాక్కుంటారా? ఇది చాలా అన్యాయం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం